ప్రైజ్ ది లార్డ్. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మానవునికి ప్రతి ఒక్క రైట్ని ఉపయోగించుకోవాలనే ఆశ ఉంటుంది, ప్రతి ఒక్క హక్కును ఉపయోగించుకోవాలని ఆశ ఉంటుంది. కాబట్టి మనసు దగ్గరకు వచ్చేసరికి మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే పాపం చేయటానికి కొన్నిసార్లు రాజీ పడిపోతూ ఉంటాం. అవునా కదండి? పాపం చేయటానికి మనం రాజీ పడిపోతూ ఉంటాం. ఎందుకంటే మనసు స్థిరం లేకపోవటం వల్ల కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే రాజీ పడిపోతూ ఉంటాం. ఓకే, ఒక్కసారే కదా, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము, ఒక్కసారి టేస్ట్ చేద్దాము అనే ఉద్దేశంతో మనసు స్థిరం లేకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే పాపానికి రాజీ పడిపోతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. ఇక చదువుకున్న వాక్య భాగంలో అన్నిటి యందు స్వాతంత్రము ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు అనే మాటను మనం చూస్తున్నాం. రైట్ అనేది ప్రతి దాని మీద మనకు ఉంటుంది. కానీ కొన్నిసార్లు కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకుంటా ఉంటే, మనం బీచ్కి వెళ్తూ ఉంటాం, సముద్రంలోకి వెళ్తూ ఉంటాము. అక్కడ వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వేవ్స్ అనేది వస్తూ ఉన్న సమయంలో మనం వాటిలో ఆడుకోవాలని కొంచెం ఆసక్తిగా కలిగి ఉంటాం. అయితే వేవ్స్ అనేవి ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో మనకు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎంతవరకు వెళ్తే మనం సేఫ్గా ఉండగలము, ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం సేఫ్గా ఉండగలము, ఇంకా ఆ లిమిట్స్ దాటితే మనం మునిగిపోతాము అని కొంచెం జ్ఞానం అనేది మనకు ఉంటా ఉంటుంది. ఆ వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఇంకా అలలు ఈ యొక్క వేవ్స్ ఎక్కువగా రావటం వల్ల ఏమవుతూ ఉంటుందంటే మనం మునిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మనకు కొంచెం జ్ఞానం ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం మునిగిపోతాము, మనము ఇంకా ఈ సముద్రం నుంచి బయటపడలేము, మనం సేఫ్ జోన్లో ఉండలేము అని ఒక జ్ఞానం అనేది మనకు ఉంటా ఉంటుంది. కొంతవరకే మనం వెళ్తూ ఉంటాం. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ హెల్మెట్ ధరించకపోతే మనకు ఇబ్బందికరంగా ఉంటుందని, అలాగే రోడ్ మీద నడుస్తూ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నడవాలని, ఎందుకు మిడిల్లో నడము, మనం వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్ అనేది మనం నడుస్తూ ఉంటాం. స్వాతంత్రం ఉంది, నడిచే అవకాశం ఉంది, సముద్రంలో వెళ్ళే ఎక్కువ లోతులోకి వెళ్ళే అవకాశం ఉంది, కానీ ఉపయోగించుకోం. కానీ అవి చేయదగినవి కావు. హెల్మెట్ ధరించుకోకుండా వెళ్తే ఏమవుతుందో మనకి తెలుసు. వెళ్ళే రైట్ ఉంది, కానీ అది వెళ్తే ఏమవుతుంది అన్న జ్ఞానం మనకు తెలుసు. అలాగే ఒక రోడ్ మధ్యలో నడిస్తే మనకి ఏమవుతుంది, వెహికల్స్ వెళ్తూ ఉంటే మనకు ప్రమాదం అవుతుందని మనకు కొంచెం జ్ఞానం ఉంటుంది. అవి మనం చేయము, ఎందుకంటే అన్నిటికీ స్వాతంత్రం ఉంది కానీ అవి చేయదగినవి కావు అని మనకు తెలుసు. కానీ కొన్ని విషయాల్లో మనసు స్థిరం లేకుండా ఈ యొక్క పాపం దగ్గర మనం రాజీ పడిపోతూ ఉన్నాము. అయితే దేవుడు మనకి 10 కమాండ్స్ మనకి ఇచ్చారు. అలాగే దాంట్లో మొట్టమొదటి మాట ఏంటంటే, ద ఫస్ట్ కమాండ్ ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే దానిలోనే ఇంకా 10 కమాండ్స్లో వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు అని ఇలా కొన్ని కమాండ్స్ ఉన్నాయి. అయితే దేవుడు మనకి ఇచ్చిన వాటిల్లో దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఎందుకంటే అవి మనకు సేఫ్ కాదు. వ్యభిచారం అనేది సేఫ్ కాదు, దొంగలించడం అనేది మనకు సేఫ్ కాదు, పొరుగు అనేది ఆశించడం సేఫ్ కాదు అని దేవుడు మనకు ముందుగా చెప్పారు. కానీ ఆ విషయాల్లో మనం ఏం చేస్తూ ఉన్నామంటే రాజీ పడిపోతా ఉన్నాం. యోసేపు యొక్క జీవిత చరిత్ర మనం చూస్తే అతనుకు పాపం చేసే అవకాశం వచ్చింది, కానీ అతను రాజీ పడలేదు. తన ఏజ్ కూడా యంగేజ్ 20 బిలో ఉండొచ్చు, మినిమం 20 బిలో ఉండొచ్చు. కాబట్టి ఆయన ఆ యొక్క యవ్వన కాల సమయంలో స్వాతంత్రం ఉంది, అవకాశం ఉంది, పాపం చేసే అవకాశం ఉంది, కానీ ఆయన ఉపయోగించుకోలేదు. నిజంగా చాలా గ్రేట్. ఉపయోగించుకోకుండా చాలా జాగ్రత్తగా ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపమునకు జీతము మరణము అని క్లారిటీగా దేవుని యొక్క వాక్యము మనకి ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం ఎలా ఉన్నాం? పాపం విషయంలో రాజీ పడిపోతా ఉన్నామా? మనుషులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు, మన మనసు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాగే మన యొక్క చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. నీకు పాపం చేసే అవకాశం ఉంది, యూ కెన్ గో, నీకు పాపం చేసే అవకాశం ఉంది, నువ్వు వెళ్ళు, నీ చేతిలోనే ఉంది ఆ యొక్క
స్వచ్ఛమైన అవకాశం అని లోకం ఏం చేస్తూ ఉంటుందంటే మనల్ని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. నీకు పాపం చేసే అవకాశం ఉంది కాబట్టి యూ కెన్ గో అని మనకు చెప్తా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ పాపము ఆ దగ్గర మనం రాజీ పడకుండా ఉంటామో, ఆ యొక్క స్వాతంత్రాన్ని, ఆ యొక్క రైట్ని మనం ఉపయోగించుకోకుండా ఉంటామో, మనకి కళ్ళ ముందు ఉన్న పాపాన్ని మనం గ్రహించి మన మనసుని ఎప్పుడైతే రాజీ పడకుండా మనం స్టెబిలిటీగా ఉంటామో, ఆ రోజున మనం వీఆర్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే పాపం దగ్గర మనం రాజీ పడకూడదు. దేవుడు కూడా ఏ పాపం దగ్గరికి వెళ్తే ఏమవుతుందో, ఏ పాపం చేస్తే ఏమవుతుందో అవన్నీ మనకు తెలుసు. కానీ అవన్నీ తెలిసి కూడా మనం కొన్నిసార్లు ఏం చేస్తాం అన్నమాట, రాజీ పడిపోతా ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి స్వాతంత్రము ఉంటుంది. స్వాతంత్రం అనేది మనకు ప్రతి దాని మీద ఉంటుంది. మంచి దాని మీద ఉంటుంది, చెడు దాని మీద కూడా మనకు ఉంటుంది. కాబట్టి అన్ని చేయదగినవి కావు. ఈ విషయాన్ని మనం గమనించాలి, ఎంతో ఆలోచించాలి. ఈ యొక్క విషయాన్ని గురించి మనం ఎంత మన మనసును కంట్రోల్ చేసుకుంటామో, ఎంత రాజీ పడకుండా, ఎంత స్టెబిలిటీగా మనం ఉంటామో, మనకు దేవుని దగ్గర అంత ప్రతిఫలం ఉంటుంది. పాపం చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, నేను ఆ పాపం చేసే, ఈ పాపం చేశానని చాలా గ్రేట్గా చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకోవడం వల్ల ఈ లోకంలో నీ మనసుకి ఏదో కొద్దిసేపు మనశ్శాంతి కలుగుతుందేమో, కానీ దేవుని దగ్గర మాత్రం నీకు ఏమీ దొరకదు. నీ పాపం యొక్క రేటింగ్ పెరిగిపోతుంది, కానీ దానికి మించింది ఏమీ జరగదు. కాబట్టి నీ మనసు స్థిరంగా ఉందా? స్వాతంత్రం ప్రతి ఒక్క దాని మీద ఉంటుంది. కాబట్టి అన్ని చేయదగినవి కాదు, అన్ని ఉపయోగించుకోవాల్సినవి కావు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ మీ మనసులో ఉంచుకొని, ఈ యొక్క మనసును స్టెబిలిటీగా ఉంచుకొని, నీ యొక్క మనసును స్థిరంగా ఉంచుకొని దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుదాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బలపరచబడినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.